ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రమైన పరిస్థితి. ఎవరికి వాళ్ళే జడ్జిలు అనుకుంటారు, ఎవరికి వాళ్ళే తీర్పులు ఇచ్చేసుకుంటారు, ఎవరికి వాళ్ళు గొప్పగా ఊహించుకుంటారు. ఒక చెట్టు కింద ప్లేడర్ కూడా నేను సుప్రీంకోర్టు లాయర్ని అనుకుంటా ఉంటాడు. కాకపోతే ఆ వ్యక్తిని చూస్తే గనక సొంత పార్టీ నాయకులే వామ్మో ఈయన మా కేసు తీసుకుంటే గనక మమ్మల్ని బొక్కలో వేయటం ఖాయం, మాకు రిమాండ్ పట్టడం ఖాయం, వద్దురా బాబు మాకు ఈ దరిద్రం అంటూ ఎవరినైతే దూరంగా పెడతారో అలాంటి దూరంగా పెట్టిన వ్యక్తిని దగ్గరికి తీసుకొని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో న్యాయం చేయాలని చెప్పి వచ్చాడండి మీడియా ముందరకి మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అసలు కారణం ఏంటా అని చెప్పి విచారిస్తే గనక ఆయన ఏమంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారి కేసులన్నీ కొట్టేపించుకుంటున్నారు, దీంట్లో ఈడీ వాళ్ళు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అసలు చంద్రబాబు నాయుడు గారి కేసులు ఎలా కొట్టించుకుంటున్నారు, ఇదంతా దుర్మార్గం, ఆయన తీర్పులు ఇచ్చుకుంటున్నారు, ఇంత స్కామ్ చేశారు అంత స్కామ్ చేశారు అంటూ ఓ పాపం లెక్చర్లు ఇచ్చేస్తున్నాడు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అలియాస్ చెట్టు కింద ప్లేడర్ అని ఎందుకన్నాడు అంటే కనుక జగన్మోహన్ రెడ్డి కేసులు మొట్టమొదటిసారి బెయిల్ పిటిషన్ అప్లై చేసిన ఈ చెట్టు కింద ప్లేడరు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం అప్లై చేసింది ఈ చెట్టు కింద ప్లేటరేనండి. ఆయనకు అప్లై చేసిన కారణాలు చాలా ఉన్నాయి, చెబితే కనుక పబ్లిక్ లో చెబితే నవ్వుకుంటారు అందరూ. ఓహో ఇలాంటి కారణాలు కూడా అడిగి జగన్మోహన్ రెడ్డి బెయిల్ అడిగాడా అని చెప్పి నవ్వుకుంటారు. అవన్నీ అప్రస్తుతం కాబట్టి ఇప్పుడు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దామండి. మనం చేసేది మీరే, అవినీతి మీద ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, కేసు లేదని చెప్పేది మీరే, తీర్పులు కూడా మీరే చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. మీ అవినీతి తీర్పులు ఎవరు చెబుతారు? ఎక్కడైనా కోర్టులు చెబుతాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పారా తీర్పు ఏమన్నా? ఏసీబీ కోర్టులు చెబుతాయి, హైకోర్టులు చెబుతాయి, సుప్రీంకోర్టులు చెబుతాయి, అవి కదా తీర్పులు చెప్పేది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీర్పులు ఎలా చెబుతారు? అందుకే నేను చెట్టు కింద ప్లేటర్ అనేది మిస్టర్ పొన్నవోలు. ఇప్పితే ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో 21.30 కోట్లు జగన్మోహన్ రెడ్డికి సరిపోయినాడు అయ్యా నువ్వు. సగం ఇంగ్లీషు సగం తెంగ్లీషు, సారీ సగం ఇంగ్లీషు సగం తెంగ్లీషు సగం తెలుగు, ఇది నీ బతుకు. నువ్వు కోర్టులో వాదిస్తావు 20.30 అంట. ఏం తెలివయ్యా నీది, ఏం తెలుగయ్యా మీది? ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అన్నావు. ఇన్నర్ రింగ్ రోడ్ అసలు కేసే కాదని చెప్పి అసలు కేసు ఎలా అయింది? ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వేస్తున్నారు, అలైన్మెంట్ లోనే ఇంకా పూర్తిగా ఇప్పటికీ దానికి స్పష్టత రాక, ఇప్పటికీ స్టిల్ నౌ దానికి స్పష్టత రాక రైతులందరూ ఆందోళన చెందుతుంటే కనుక దాంట్లో అవినీతి జరిగిందంట. దాంట్లో అవినీతి జరిగితే దాంట్లో 20 కోట్ల రూపాయలు అనేది చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేశారంట. చెబితే నమ్మేటట్టు ఉండాలి మిస్టర్ పొన్నవోలు, చెప్పు తీసుకొని కొట్టేటట్టు కాదు. సిగ్గు సేవ ఉండాలి మాట్లాడటానికి. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో 371 కోట్లు మీరు అవినీతికి పాల్పడ్డారని సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా? బేసిక్ గా ప్రూఫ్లు అయ్యి ఒక్కటైనా బయట పెట్టగలిగారా ప్రూఫ్లు? మీరు దాదాపు 150 మందిని విచారించారు, ఆ ప్రూఫ్లు ఉన్నాయి ఈ ప్రూఫ్లు ఉన్నాయి అన్నారు. మరి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఏదైతే కనుక మీరు ఆ రోజు హెరిటేజ్ ఫుడ్స్ లో కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఆఫీసుల్లో కానీ సోదాలు చేసి స్వాధీనం చేసుకున్న పేపర్లు అధికారం పోయిన మరుక్షణమే, జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన మరుక్షణమే ఎలా రోడ్డు మీదకి వచ్చినాయి? హెరిటేజ్ ఫుడ్ పేపర్స్ అనేది రోడ్డు మీదకి ఎలా వచ్చినాయి, ఎక్కడ కుప్పల పోసి తగలెందుకు పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలేదు. ఇప్పుడు రిజల్ట్ వచ్చినాయి, 12ంటికి రిజల్ట్ వచ్చినాయి, 1 గంటగా పేపర్లు తగలబెట్టారు. ఎలా తగలబెట్టారయ్యా మీరు? దాంట్లో సాక్ష్యాధారాలు ఉంటే బయట పెట్టి, నువ్వు పెద్ద పోటుగడివి కదా, రా బయటికి రా. ఈ కేసులో పిఎంఎల్ఏ కూడా ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి మరో ముద్దాయిల్ని అరెస్ట్ చేసినది కాదా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏ చట్టాన్ని ఉపయోగించుకొని కొంతమంది ముద్దాయిల్ని, మీరు 37 మంది ముద్దాయి ఈ కేసులో ముద్దాయిల్ని కొంతమంది అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించున్నారు కూడా, మీతో కూడా. వాళ్ళు వేరే కేసుల్లో జిఎస్టీ ఫ్రాడ్ చేశారు, రాష్ట్ర ఖజానా దేశ ఖజానాకి నష్టం చేశారని చెప్పి అరెస్ట్ చేసింది. ఈ కేసులో కాదు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో కాదయ్యా నీ అంకమ్మ. అందుకే నీకు చెప్పేది మిస్టర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అందుకే నీకు చెప్పేది చదువుకొని సావండి అయ్యా అని చెప్పేది. ఎఫ్ఐఆర్ చదవరు, ఏమీ చదవరు, వస్తారు ఎగేసుకుంటా వస్తారు మీడియా ముందలకి. ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. గౌరవ సుప్రీంకోర్టు దగ్గర క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంది కదా. ఈ పరిస్థితుల్లో మీరు వేసిన పిటిషన్
దానికి అదే ప్రభుత్వం తరఫున సిఐడి సిట్ చేసినటువంటి కౌంటర్లు ఉంటాయి కదా. సిగ్గు శరం ఉందా? క్వాష్ పిటిషన్ అక్కడ రిజెక్ట్ చేశారు, అది కూడా తెలియదు. ఇంకా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన తర్వాతే ఇక్కడ రిమాండ్ పొడిగింపు అనేది జరిగింది చంద్రబాబు నాయుడు గారికి. బుర్రా బుద్ధి జ్ఞానం లేకుండా బుర్రలో తొర్ర పెట్టుకొని వస్తావా నువ్వు? క్వాష్ పిటిషన్ వేసిన తర్వాతే సుప్రీంకోర్టులో అక్కడ రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయిందంటే గనక ఇది ఫర్దర్ ట్రయల్స్ జరుగుతున్నాయి కాబట్టి దీంట్లో మేము ఇన్వాల్వ్ కాలేము అని చెప్పి క్వాష్ పిటిషన్ రిజెక్ట్ అయిన తర్వాత బయటకు వచ్చారయ్యా. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనారోగ్య కారణాల రీత్యా బయటకు వచ్చారు. అది కూడా తెలియదా నీకు? క్వాష్ పిటిషన్ అంటే పెండింగ్ ఉందంటే ఈయన చెబుతున్నాడు. దానిలో ఏం చెప్పబడుతుంది? ఏం చెప్పింది? సాక్ష్యాలు మీరు దానిలో పొందుపరుచున్నారా లేదా? వచ్చి మీరు సాక్ష్యాలు లేవని చెప్పి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కొట్టేయడం అనేది పరమ దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా ఇది ఈ రోజు కేసు కొట్టించుకున్నామని మీరు సంతోషపడవచ్చు. దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ముందుకు తీసుకుపోతాం. దీనికి కారకులైన మీరు, మీకు సహకరించినటువంటి ఉద్యోగులు ఎవరైనా సరే వారిని కూడా దోషులుగా కోర్టు ముందు నిలబెడతాం. ఛాలెంజ్ చేస్తున్నాం మిస్టర్ పొన్నవోలు, నీకే ఓపెన్ ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని చెప్పి సుప్రీంకోర్టులో గనక నువ్వు కేసు ఫైల్ చేయగలిగితే గనక చెయ్యి, మేము సిద్ధంగా ఉన్నాం. ఒక కేసు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అబ్బా, సామాన్య ప్రజలకి 12 సంవత్సరాలు బెయిల్ శాంక్షన్ చేస్తారా? అలాంటిది ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తన సాక్షులందరినీ బెదిరించడా? మరి సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఎందుకు రద్దు చేయలేకపోయారు అని చెప్పి మేము కేసు వేస్తామబ్బా. ఏలేమనుకున్నావా ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, బెదిరించడా సాక్షుల్ని? సాక్ష్యాలు తారుమారు చేయలేడా? చేస్తాడు కదా. ఎందుకు బెయిల్లో ఉండాలి జగన్మోహన్ రెడ్డి? రద్దు చేయాలి కదా బెయిల్. నువ్వు అడావుడికి వెళ్ళావు అనుకో, జగన్మోహన్ రెడ్డి బెయిలే రద్దు అవుద్ది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేసులు ఉంది 43,000 కోట్లు ఆల్రెడీ అటాచ్ అయ్యి ఉన్నాయి. ఆస్తులే అటాచ్ అయ్యి ఉన్న ఆస్తులే 43,000 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ అయ్యి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిది ఇదిగో, ఆయన ఆఖరికి ఇంట్లో రూపాయి కూడా, ఆయన ఇంటికి సంబంధించిన రూపాయి కూడా అటాచ్ కాల ఆస్తులు ఎక్కడ? ఈడీ విచారణ చేసుకుంది, పిఎంఎల్ఏ కింద అందరూ విచారణ చేశారు. ఈడీ సిట్టు ఇన్ని దర్యాప్తు చేసినా సరే రూపాయి అనేది డబ్బులు ఆయనకు వచ్చినాయి అని చెప్పి ప్రూవ్ చేయలేకపోయారు. ఈడీ వాళ్ళతో సహా ప్రూవ్ చేయలేకపోయారు. నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళావు అనుకో, సిగ్గు సెలవు ఉందంటారా బాబు మీకు? అసలుకి పనికి మాలిన కేసులన్నీ తీసుకొచ్చి మానెత్తిరేస్తున్నారని చెప్పి చెప్పు తీసుకొని కొడతారు సుప్రీంకోర్టులో మిమ్మల్ని. వెళ్తావా? ఎల్లు. బికాస్ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ. ఒక్క స్కామ్ ఏందని ప్రతి కేసు 5-6 కేసెస్ ఈ ఒక్క నెలలో మీరు కొట్టేసుకున్నారా లేదా? న్యాయస్థానంలో కేసు విచారింపబడిన తర్వాత నిర్దోషి అయినారా? విచారణకు ముందే మీ అధికార బలాన్ని వాడుకొని అదే సిఐడి చేత రెఫర్ చార్జ్ షీట్లు ఇచ్చుకొని ఏ సిఐడి అయితే సాక్ష్యాలు మీ మీద సేకరించిందో, భద్రపరిచిందో, అదే సిఐడి చేత కళ్ళు మూసి వారి చేత కోర్టులో రెఫర్ చార్జ్ షీట్ ఇచ్చేసి మీరు పవిత్రులు అయిపోయినారు. మరి స్కిల్ క్యామ్ కేసులో ఈడీగా ఇన్వాల్వ్ అయి ఉంది. స్కిల్ క్యామ్ కాదు, స్కిల్ స్కామ్ అని మీరు చెబుతున్నారు. స్కామ్ అని పలకటమే చేత కాదు నీకు. నువ్వు ఒక పెద్ద పోటుగాడివి, నువ్వు ఒక పెద్ద లాయర్వి. ఎవరైతే గనక కంప్లైంట్ చేశారో అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న మాధవ్ రెడ్డి గాని వీళ్ళందరూ వచ్చి, అయ్యా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మా చేత ఒత్తిడి చేపించి ఇవన్నీ రికార్డులు తారుమారులు చేపించి తప్పుడు కేసు పెట్టించారు అని చెప్పి వాళ్ళు లెటర్ ఇస్తే గనక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎండి వీళ్ళందరూ కలిసి కోర్టులో అఫిడవిట్ వేశారు. ఈ స్కామ్ లో రూపాయి అనేది అక్కడ అవినీతి జరగలేదు కాబట్టి కేసును కొట్టివేయండి అని చెప్పి కోర్టులో అఫిడవిట్ వేస్తే దానికి అనుబంధంగా సిఐడి వాళ్ళు కూడా ఛార్జ్ షీట్ ఇచ్చారు. ఏమని? ఇందులో ఎక్కడ మాకు మనీ ట్రయల్ అనేది ఎక్కడ దొరకలేదు అని చెప్పి వాళ్ళు ఛార్జ్ షీట్ ఇచ్చిన తర్వాతే కోర్టులో అనేది కేసు డిస్పోజ్ అయ్యింది. నీకు లా తెలుసు అంటున్నావు కదా, సుప్రీంకోర్టు లాయర్ అంటున్నావు కదా, ఇన్ని ప్రొసీజర్లు ఉంటాయి. ఒక కేసు డిస్పోజ్ కావాలంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తే కోర్టులో అఫిడవిట్ అయ్యాలి. దానికి అనుబంధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శాఖ అధికారి వచ్చేతలకి దానికి అనుబంధంగా నిజంగానే దాంట్లో ఏ స్కామ్ జరగలేదు, మేమిద్దరం చూసాము అని చెప్పి ఇద్దరు కంబైన్డ్ గా కోర్టులో అఫిడవిట్ వేస్తే కనుక విచారణ సంస్థ ఏదైతే ఉందో అది ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే కేసు అనేది డిస్పోజ్ అవుతుంది. లేదంటే కనుక కంటిన్యూ అవుతుంది. ఈ మాత్రం తెలియని నువ్వు సీనియర్ అడ్వకేట్ అని చెప్పి చెప్పుకుంటావు.
సిగ్గుండాలయ్యా బాబు కొంచెమైనా. సుప్రీంకోర్టుకి వెళ్తా అన్నావుగా, ఎల్లు. మెట్లు ఎక్కక ముందరే మెట్టు తీసుకొని కొట్టకపోతే మమ్మల్ని అడగండి. మీరు వెళ్ళారనుకో, ముందుగా ఎవరైతే బయటకు వస్తారనుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయ్యి జైల్లోకి వెళ్తాడు. ఇది సత్యం, జరగబోయేది ఇదే. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారి మీద సుప్రీంకోర్టుకి వెళ్తానంటున్నారుగా, వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి బెయిలే క్యాన్సిల్ అయింది. మొదల 43,000 కోట్ల రూపాయల ఆస్తులు అక్రమంగా సంపాదించిన కేసులు, 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సాక్ష్యాలు తారుమారు చేశాడు కాబట్టి, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి, సాక్షులను బెదిరించే అవకాశం ఉంది కాబట్టి అతని బెయిల్ రద్దు చేయండి అని చెప్పి ఇంకో పిటిషన్ వేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. నువ్వు కోర్టుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి మీద కేసేస్తే గనక జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ మీద ప్రజలందరూ కలిసి పిల్లేస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతుంటూ సెలవు తీసుకుంటున్నాను.